వెదర్ బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ వర్షాలు మొదలైపోయాయి. వినాయక చవితి పండుగ ముందు భారీ వర్షాల హెచ్చరికలు వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైట్, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఇక శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ వర్షాలు మొదలైపోయాయి. వినాయక చవితి పండుగ ముందు భారీ వర్షాల హెచ్చరికలు వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. 3 రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చూస్తున్నాం వినాయక చవితి పండుగను ప్రజలంతా ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు ఇటు ప్రజలతో పాటు వ్యాపారుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తిస్తున్న పరిస్థితి. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతామని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రాలో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నవి. అయితే మనం చూసుకోవచ్చు, ప్రతి ఏడాది కూడా వినాయక చవితికి వర్షాలు పడటం సహజం. అయితే ఈ ఏడాది మాత్రం 3 రోజులు కూడా కంటిన్యూస్ గా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది వినాయక చవితికి వర్షం ఎఫెక్ట్ అనేది ఉంటుందని మాత్రం మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మార్కెట్స్ కూడా పూర్తిగా వెలవెలిపోయేవి. మనం చూసుకోవచ్చు, వినాయక చవితికి సంబంధించి ఏవైతే పూజా సామాగ్రి కావచ్చు, విగ్రహాలకు సంబంధించి పూర్తిగా దుకాణాలన్నీ వెలవెలిపోయేవి అనుకోవచ్చు. అయితే ఈ వర్ష ప్రభావం అనేది 3 రోజుల పాటు ఉంటుంది. అంతేకాకుండా ఉరుములు మెరుపులతో సంబంధించి గాలులు కూడా వీచే అవకాశం ఉండడం ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ రాము.